ఒక సంవత్సరం కింద జరిగిన అవమానానికి సమాధానమే ఈరోజు. అసలు అవమానం ఏంది? ఎవరు చేశారు? మేము ఒక సహాయం కోసం ఒకరింటికి వెళ్ళాము. ఇల్లు అయితే కట్టుకున్నాం కానీ ఒక గేట్ అయితే బిగించుకోలేకపోయాము. మేము ఎవరింటికైతే వెళ్ళామో ఆ రోజు వాళ్ళన్న మాట ఈ రోజుకి నా చెవులో మెదలుతానే ఉంది. మనకి డబ్బు సహాయం అవసరమైనప్పుడు అడుక్కు తినైనా రూపాయి తెచ్చుకోవచ్చు గాని అయిన వాళ్ళ కాడ పైసా కూడా తీసుకోకూడదని ఆ రోజే అర్థమైంది నాకు. సరే, అవమానిస్తే అవమానించారులే, అడిగిన సహాయం చేశారా? చేయలా. అయితే సహాయం చేయాలి, లేకపోతే కామ్గా ఉండిపోవాలి. కానీ ఆ రోజు వాళ్ళు చేసింది చాలా పెద్ద తప్పు. అసలు నిజానికి మేము వాళ్ళ కాడికి వెళ్లే వాళ్ళమే కాదు. మేమైతే ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళని ఓపెనింగ్ అయితే పిలిచాము. ఆ రోజు మేము సరదాగా మాట్లాడుకుంటా ఉన్నాము. మాటల్లో మాటగా గేటు పెట్టించలేదు ఏమి అని అడిగారు. సరే, మన వాళ్ళే అనుకోని మేము డబ్బులు సరిపోలేదని చెప్పాము. అప్పుడు మాకు ఆయన మాట ఇచ్చాడు, ఏ అవసరం ఉన్నా నన్నే అడగాలి అని చెప్పేసరికి మాకు నిజంగా ఎంత సంతోషం అనిపించిందంటే ఇంకా ఆ రోజు అయిపోయిన తర్వాత ఇంకెప్పుడు మేము కలుసుకోలేదు. తర్వాత కొన్ని రోజులకి బర్రెలు ఆవులు ఇంట్లోకి వచ్చే చెట్లన్నీ మేసేసాయి. కష్టపడి కేరళ నుంచి అయితే 2500 పెట్టి టెంకాయ చెట్లు అయితే ఆర్డర్ పెట్టాము మేము. ఇంకా ఆ చెట్లు వేయడానికి జేసీపీని కూడా తీసుకొచ్చాము. 3 అడుగులు తవ్విపించాము. అట్టుపోయే వాళ్ళు ఇటుపోయే వాళ్ళు చెట్లకేందయ్యా జేసీపీ తీసుకొచ్చేదని ఎగతాళి చేశారు మమ్మల్ని. అయినా మేము అవన్నీ పట్టించుకోకుండా చెట్లయితే నీట్గా నాటుకున్నాము. ప్రతిరోజు సాయంత్రం పొద్దున నేను మా ఆయన మార్చి చెట్లకైతే నీళ్లు పట్టేది. పట్టిన ప్రతిసారి నేను మా ఆయన మాట్లాడుకునే సంతోషం మాటలు ఏమంటే, యా చెట్టు నా అంతే ఉంటది, నేనే కోసే ఇచ్చా కాయ నిలబడుకొని అని చెప్పి మాట్లాడుకుంటా ఉండేవాళ్ళని. ఏమైందో ఏమో కానీ ఇంచుమించు 15 బర్రెలు 10 బర్రెల దాకా ఇంట్లోకి వచ్చేసి చెట్లన్నీ తినేసాయండి. 7-8 చెట్లల్లో ఒకే ఒక చెట్టు బతికిందండి, టెంకాయ చెట్టు. అది కూడా అట్టే బతకను చావునుగా వస్తా ఉంది. ఆ సంఘటన చూస్తే అసలు నిజంగానే ఆ బర్రెలు వచ్చాయా లేకపోతే ఎవరైనా తోలేరా అది మాత్రం అర్థం కావట్లేదండి నాకు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆ వంతన ఇంట్లో బర్రెలు పడిపోయి తింటా ఉంటే ఇరుగు పరుగు ఒక్కరంటే ఒక్కరు కనీసం జాలి కూడా చూపించలేదు మా మీద. సరే అని పోతే పోయిందని దిగులుగా కూర్చో ఉండేది మేము. అవన్నీ పక్కన పెడితే ఇంటి పని చేసుకొని మిగిలిపోయినటువన్నీ ఆ పక్కన పెట్టుంటే ఎన్నో కమ్ములు, ఎన్నో ఆ సామాను ఈ సామాను అని మాకు గుర్తే లేదండి. ఇష్ట ప్రకారం రాత్రుల్లో వచ్చేది, ఇష్ట ప్రకారం దోచుకొని వెతుకొని వెళ్ళేది వాళ్ళు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక అలాగే కూర్చొని చాలా దిగులుగా ఉండేది మేము. అప్పుడే గుర్తొచ్చాడు ఆయన. ఎంతో సంతోషంగా ఆయన ఇంటికి వెళ్ళిన మేము అంతే బాధతో బయటకైతే వచ్చాము. మనుషులు ఇంత దారుణంగా తయారవుతానని ఎప్పుడు ఊహించలేదు మేము. నలుగురు ముందరేమో ఆ వంతున బిల్డప్ కొట్టాడు. ఆ రోజు తీరా సహాయం చేసే సమయం వచ్చేసరికి వాడు అనిన మాట, ఏటు పెట్టుకోలేను మీకు అంతలో ఇల్లు ఎందుకమ్మా అని వాగాడు. ఎంతో మర్యాద పెట్టుకున్నాం వాడి మీద మేము. వాడు కావాలనే మా మీద ఆ మాట అన్నాడు. వాడు ఎందుకు మా మీద ఆ మాట అన్నాడంటే వాడికంటే మేము పెద్దిల్లు కట్టుకున్నామని ఈర్సా. సరే, మాదే తప్పని ఇంట్లో ఉన్న కొంచెం బంగారు కుదవబెట్టి గేట్ అయితే పెట్టించుకున్నాము. గేట్ అయితే పెట్టించుకున్నాం కానీ గేటుకి సీట్ అయితే పెట్టించుకోలేదని కొరతగానే ఉండింది మాకు. సరే, దొరికిందే మాకు ప్రసాదం అని దీన్నే సర్దుకొని ఉన్నాము. ఇంకా నేను ఆరిబాబు మా ఆయన తలా పని చేసుకుంటూ ఉన్నామా. ఆ నాన్నగారి నుంచి అయితే ఫోన్ వచ్చింది. అర్జెంటుగా నెల్లూరుకి రమ్మంటే ఎక్కడ పని అక్కడ వదిలేసుకొని నెల్లూరుకి అయితే వెళ్ళిపోయాను నేను. ఎందుకో మీకు వీడియో చూస్తే అర్థమైనట్టుంది. ఇవి సెకండ్ హ్యాండ్ రేకులైనా ఇవి చాలండి మాకు. నేను చూడండి ఎంత తెలివి తక్కువ దాన్నో, మా నాన్నని పట్టుకోకుండా ఆ రేకును పట్టుకొని ఎక్కాను. మా నాన్న చూడండి ఎంత కోపం గీచుకున్నాడో. పాపం ఆయన చేయికైతే దెబ్బ తగిలింది. ఇంకా నేను మా నాన్న అయితే ఊరికైతే బయలుదేరేసాము. ఒకసారి చూడండి ఇటు అటు, మీరు చూస్తేనే ఇక్కడే ఉన్నంత ఫీలింగ్ కలుగుతుంది మీకు. ఎందుకంటే అంత ప్లెజెంట్ గా ఉందండి ఇక్కడ. దీనికే మీరు ఇలా అయిపోతే ఎలాగా? ఒకసారి ఊహించుకోండి, ఇటువంటి వాతావరణం ఆనుకొని ఒక ఇల్లు కట్టుకుంటే ఆ పచ్చటి పొలాల్లో ఇంచి చల్లటి గాలి ఏసీ కంటే ఎక్కువగా వస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా? చూపిస్తాను, కాసేపు ఆగండి. మేము అలా వచ్చేమో లేదో రెడీగా ఉన్నాడు కెమెరా పెట్టుకొని ఆయన. ఇంకైతే మేము రేకులు తీసుకొని మా ఇంటికి అయితే వచ్చేసామండి. కూర్చోన్నావా మా కోసమా?
మా నాన్నకి రాదు అన్న పని ఏది ఉండదండి. ఆల్మోస్ట్ అన్నీ చేస్తాడు మా నాన్న. ఈ ఇల్లు కట్టింది కూడా మా నాన్నేనండి నాకు. పాపం మా నాన్నకి మొన్న పని చేస్తా ఉంటే మిషన్ పైకి వచ్చేసి హ్యాండ్ అయితే తెగిపోయింది. ఆ దెబ్బను చూసి నాకైతే కళ్ళు తిరిగిపోయాయి. నేనే అదురుదాన్నంటే మా ఆయన ఇంకా అదురోడు. వాట్సాప్లో మా నాన్న ఫోటో పెడితే చూడియా అంటే అస్సలు చూడకుండా కళ్ళు మూసేసుకున్నాడు. మా నాన్నకి ఏదున్నా లేకపోయినా టయానికి పని చేసేటప్పుడు టీ మాత్రం ఉండాలా? టీ పెట్టడం అయితే కరెక్టే, టీ కింద కమ్మేందని ఆలోచిస్తున్నారా? నాకు అదే డౌట్ వచ్చింది. ఆలోచన చేస్తే ఆ రేకులకి బొక్కలు పెట్టడానికి ఏమోలే అనుకున్నాను, కానీ దానికి కాదది. అదేందోనండి ఊలేదో చేసుకున్నాడు మా నాయన. మా ఆయన పని చేస్తున్నాడంటే నేనే నమ్మలేకపోతున్నా. ఎందుకంటే మా ఆయన చిన్నప్పటి నుంచి ఏ పని చేసిన వాడే కాదు, కానీ ఇప్పుడిప్పుడే పనులు చేయడం నేర్చుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనకి ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. అవసరమే ఆయన్ని పనులు చేసుకునేలాగా చేసింది. మా నాన్నకి కూలీ అయితే ఇవ్వను ఫ్రెండ్స్. నేను కూలీకి బదులుగా ఈ కరేపాకు పొడి అయితే చేయిస్తా. పాపం మా నాన్నకి నేను తప్ప ఎవరున్నారు అసలు? సరే అదంతా పక్కన పెట్టేస్తే, సరే మిమ్మల్ని కూడా ఎవరైనా అవమానించారా? చేశారో లేదో ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నా ఒక్క సలహా ఏంటంటే, గుడ్డిగా ఎవరు ఏది చెప్పినా నమ్మకాకండి. ఒకరింటికి సహాయం కోసం అస్సలు పోగాకండి. ఉన్న దాంట్లోనే సర్దుకుందాం ఫ్రెండ్స్. ఇంతకీ మా గేట్కి ఆ రేకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. నేను మీ లక్కీని.